ఇప్పుడు తమ పుట్టుకల కోసం గొప్పగా చెప్పుకునే వారికి ఎలాంటి సవాళ్లను విసురుతోంది. భూమిపై ఉన్న మానవ జాతంతా ఒక సంతతి వారేనా? మనిషి ఆవిర్భావం ఎక్కడ జరిగింది, ఎలా ప్రయాణించింది, ఎలాంటి మలుపులు తిరిగింది? వివిధ ఖండాల్లో ఉన్నవారంతా ఏకఖండ వాసులేనా? మరి రంగు, ఎత్తు, ఆకృతుల్లో ఈ తేడాలేంటి? చేసింది సృష్టిని ఎవరు చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రన్ గున్నాది, విశ్వం గుండ్రన్ గున్నాది, నిజమో కాదు చదివి చూడు. రాసాడు దేవుడు నీ కోసం, బైబిల్ చెప్పింది నీకు తన కోసం. నిజమో కాదు చదువు నీ కోసం, ముందు ముద్రించినది బైబిల్ మన కోసం. నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రన్ గున్నాది, విశ్వం గుండ్రన్ గున్నాది, నిజమో కాదు చదివి చూడు. చెప్పింది బైబిలే, మత గ్రంథం కాదు బైబిలే. శాస్త్రం కంటే గొప్పదే, ఇది దేవుడు రాసిన గ్రంథమే. బడిలోని గుడిలోని నేర్పించాలి ఈ పాఠమే. నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రన్ గున్నాది, విశ్వం గుండ్రన్ గున్నాది, నిజమో కాదు చదివి చూడు. ఇవాళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతుంది. ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ DNA ఉంటుంది. అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది. మనందరి తల్లి ఒకతే, ఆవిడ నుండి వచ్చిన వాళ్ళం మనం. నిన్ను కన్న తల్లి ఒకతే అని, నిన్ను కన్న తండ్రి ఒకడే అని, అందరికి తండ్రి ఆదామని, ఆదాము తండ్రే దేవుడేయని. తెలియాలి గత చరిత్రే, నువ్వు పుట్టక ముందటి చరిత్రే. తెలిపింది బైబిలే, దాన్ని రాసింది దేవుడే. అన్నిటి గురించి తెలిపిన బైబిల్ నిజమైన దైవ గ్రంథమే. నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరో చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రన్ గున్నాది, విశ్వం గుండ్రన్ గున్నాది, నిజమో కాదు చదివి చూడు. నిజమో కాదు చదివి చూడు. నిజమో కాదు చదివి చూడు.